అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో కరుంగలి మాల గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కరుంగలి మాలను అందరం కూడా తీసుకుంటున్నాం. అయితే ఈ మధ్య కాలంలో చాలా పాపులారిటీ అలాగే చాలా పాజిటివిటీని ఇచ్చే ఈ కరుంగలి మాలని ఏది ఒరిజినల్ అలాగే ఏది డూప్లికేట్ అని తెలుసుకోలేకపోతున్నాం. ఇవాళ వీడియోలో ఎలా దీనిని వేసుకోవాలి, మనం వేసుకునేటప్పుడు మొదటిసారి ఎలాంటి సూచనలు జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఎక్కడ తీసుకున్నాను, అలాగే మంచి కరుంగలి మాల అనేది ఎక్కడ దొరుకుతుంది అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న ఈ కరుంగలి మాల విత్ గిఫ్ట్ బాక్స్, అలాగే 5 రోజుల పాటు వేద పండితుల ద్వారా పూజించబడి ప్రాణప్రతిష్ఠలాగా చేయించుకొని విభూతితో అభిషేకము చేయించి దీనిని మనకు పంపించారండి. ఈ మాల మనం మెడలో వేసుకుంటే నెగిటివిటీ అనేది మన దగ్గరికి కూడా రాదు. అయితే ఈ కరుంగలి మాల అనేది ఏది నిజం ఏది అబద్ధం ఎలా తెలుసుకోవాలి అంటే, దీనిని ఇంటికి తెచ్చుకున్నాక క్లోరినేట్ లేదా ఆర్ఓ నీరు కాకుండా మామూలు నీటిలో 2 గంటల పాటు ముంచి అలాగే పెట్టండి. నీళ్ళ రంగు మారిందనుకోండి, అది డూప్లికేట్. కరుంగలి మాల ఎటువంటి రంగు మారదనమాట. ఈ మాలని మంగళవారం లేదా శనివారం ధరించాలి. అది కూడా పూజారి చేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో లేదా శివాలయంలో పూజించి ఆ తర్వాత ఆ పూజారి ద్వారా మీ మెడలో ఈ మాలను ధరించినట్లయితే చాలా మంచిది. అలా చేయలేని వాళ్ళు వీళ్ళు మనకి ఆల్రెడీ శివాలయంలో పూజ చేయించి విభూతితో సహా ఇంటికి పంపిస్తారు. ఈ మాలని వేసుకున్నప్పుడు మనం ఈ విషయాలు మాత్రం అస్సలు చేయకూడదు. అవి ఏంటంటే, మొదటిది మద్యపానం లేదా స్మోకింగ్, ధూమపానం చేస్తున్నప్పుడు ఈ కరుంగలి మాల వేసుకోకూడదు. అలాగే నాన్ వెజ్ తినేటప్పుడు కూడా వేసుకోకూడదు. స్నానం చేసే సమయంలో, రాత్రి నిద్రిస్తున్నప్పుడు, భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు వేసుకోకూడదు. దాంతోపాటుగా మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి అని అనుకుంటే దీనిని ఆ రోజు తీసి పక్కన పెట్టి, ఇంకా వీలైతే పూజ గదిలో పెట్టి, ఆ తర్వాత నెక్స్ట్ డే దీన్ని మళ్ళీ ఒకసారి శుభ్రము చేసి నీటితో ధూపాన్ని చూపించి తర్వాత మెడలో వేసుకుంటే మంచిది. దీంతోపాటుగా మరణించిన చోటికి దినాలు అన్న చోటిని మాత్రం దీనిని తీసుకొని వెళ్ళకూడదు. ఈ మాల నేను గాడ్ ఫ్రేమ్స్ అఫీషియల్ అనే ఇన్స్టా పేజ్ని తీసుకున్నాను. ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే కూడా వాళ్ళు పంపిస్తారు. ఈ మాలని 6 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు వేసుకోకూడదు. ఆడవారు మగవారు ఇద్దరు కూడా వేసుకోవచ్చు. డేట్లో పీరియడ్ ఉన్నప్పుడు మాత్రం వేసుకోకూడదు. ఇదండి ఇవాళ వీడియో. అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన